వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లాలో సోమవారం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఓ కామాంధుడు అతి క్రూరంగా చిదిమేశాడు. ఆ చిన్నారి ఇదే ప్రాంతంలో సైకిల్ తొక్కుతుండగా పాపపై కన్నేసిన ఆ వ్యక్తి ఆ పాపకు మాయమాటలు చెప్పి ఇదే ఇంటిలోకి తీసుకెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. తీసుకెళ్లిన ఆ యువకుడు పాపపై అతి దారుణంగా అత్యాచార యత్నం చేసి చంపేసి తన ఇంటిలోనే ఉన్న నీటి తొట్టె అంటే డ్రమ్ములో ఆ చిన్నారిని పెట్టేసి మూత వేసి ఏమీ తెలియనట్లు వ్యవహరించాడు. అయితే చిన్నారి కనపడకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వెతికినా కూడా చిన్నారి కనపడలేదు. దీంతో వాళ్ళు తీవ్ర ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం మిస్సింగ్ కేసు నమోదు చేసి చిన్నారి కోసం తీవ్రంగా గాలించారు. అనంతరం పోలీసులు ఈ ప్రాంతంలో సెర్చ్ చేయగా కొన్ని సీసీ కెమెరాల ఆధారంగా ఆ యువకుడు ఆ పాపతో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత పోలీసులు ఇదే ఇంటిలోకి వచ్చి ఇంటిలో సోదా చేయగా ఆ చిన్నారి డ్రమ్ములో ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన ఒక్కసారిగా వెలుగు చూడటంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని చంపటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఆ చిన్నారి తల్లిదండ్రులకు సంఘీభావం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అసలు అంత చిన్నారిని చిదిమేయటానికి అతనికి మనసు ఎలా వచ్చిందంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారి బాడీ ఇక్కడే ఉంది. అసలు ఆ వాడిని అప్పచెప్పేంత వరకు ఈ బాడీని మేము తీయమని కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై బైఠాయించడమే కాకుండా ఇంటి వద్ద సుమారు చూస్తున్నారు కదా, వేలాది మంది ఇక్కడికి చేరుకుని అతనిపై అంటే ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా వ్యవహరించేంత వరకు తాము ఆ చిన్నారి బాడీని తీసే అవకాశమే లేదని వాళ్ళు ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. ఈ సంఘటనతో పట్టణంలోని చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి తల్లిదండ్రులకు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు అతనికి ఇంత కర్కోటంగా వ్యవహరించడానికి మనసు ఎలా ఒప్పింది? అసలు అతను మనిషా మానవ మృగమా అంటూ స్థానికులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి చేరుకుని తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనము జనరల్గా చర్చిస్తే ఇది అబ్బాయి ఇల్లు, పాప ఇల్లు ఎదురుగానే ఉంటుంది. ఒకసారి పాప ఇల్లు చూపెట్టండి. ఎదురుగానే పాప ఇల్లు ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్న పాపని సోమవారం 3 గంటల సమయంలో ఇటు సైకిల్పై తిరుగుతుండగా ట్రాప్ చేసి ఆ పాపని ఇదే ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి స్థానికులను కూడా ఒకసారి అడుగుదాం. ఇప్పుడు ఈ సంఘటన మీరు ఓ చిన్నారిని వాడు అంత కిరాతంగా చంపి ఒక డ్రమ్ములో కుక్కేసి ఈ సంఘటనను ఏ విధంగా చూడాల్సి? మేమేమి విధంగా చూడాలనిపించలేదు సార్. వాడిని నిలబెట్టి ఇక్కడే ఉరి తీసేయాలా లేకపోతే కాల్ చేయాలని 10 మందిలో కాల్ చేయాలని మేము చెప్తా ఉన్నాము. ఇప్పుడు వరకు కూడా రింగ్ రోడ్ లో వరకు ధర్నా జరుగుతుంది. మేము అక్కడి నుంచినే ఇక్కడికి వచ్చినాము. ఇట్లా బిడ్డకి ఇంకో బిడ్డకి జరగకన్నా వాడిని ఈడే ఉరి శిక్ష వేసేయాల జనాల ముందర, లేకపోతే పెట్రోల్ తెచ్చి వాడిని ఇక్కడ కాల్ చేయమని మేము ఇక్కడ ఘటనిస్తా ఉన్నాం సార్. ఇంతమంది పొద్దున్న నుంచి ఒక్కరు కూడా తిండి నీళ్లు లేకుండా నిలబడినారంటే చిన్నారి బిడ్డని వాడు బ్లేడ్ తో కోసి కొరికేసి చేయిలు కాళ్ళు ఎనికి తిప్పేసినాడు. వానికి ధూమ్ దగ్గర వాడు సావనాని ఇట్లయితే చేయించా సార్ చెప్పండి. ఇంతమంది ఒక బిడ్డ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడంటే వాడు ఎంత నరరాక్షసుడు, ఎంత నరరూప రాక్షసుడు. ఇప్పుడు 1, 2, 3 చేసినాడంటే అట్లా ఓనికి పోయి వాడిని ఇట్లా ఇండ్ల పక్కన పెట్టుకొని వాడిని పెట్టుకోవటం తప్పు సార్. అట్లా చేయకూడదు. కానీ వాళ్ళని చంపేయమని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు వస్తా అన్నారంట. అది అక్కడంతా టాక్ ఉంది. మాకు కూడా వినిపించేందుకు మేము ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు బిడ్డకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్, ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అదైతే నిజం. అయితే ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే అసలు మగ్గాళ్ళు వాళ్ళ కష్టానికి వాళ్ళు పోతా అంటారు. బిడ్డలను వదిలేసి తల్లిదండ్రులు వాళ్ళని బాగా సాక్కునే వాళ్ళు ఉన్నారు. మగ్గాళ్ళు దేనికైనా చేనేత కార్మికులు ముందుకుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్.
చెప్పండి మా, చెప్పండి ఏం అసలు ఎవరికి ఇట్లా అన్యాయం జరగకూడదు సార్. ఎవరికైనా పెట్టే కదా సార్, అందరికీ న్యాయం జరగాల. మేము పొద్దుటి నుంచి ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాము. మాకు అస్సలు నిలుచుకోవడానికి కూడా శక్తి లేదు సార్. అట్లా పరిస్థితి ఉంది ఇక్కడ. మీరే న్యాయం చేయాలి సార్ మాకు. లోపలే ఉందంట సార్ బిడ్డ, అసలు నోట్లో గుడ్డ పెట్టేసిందంట, వాళ్ళ తల్లి కూడా ఉండిందంట. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎంత బాధాంకరంగా చెల్లులు ఉందంట వానికి, వాళ్ళ చెల్లులకే చేసుకునేది ఆ పనేది. ఎంత తల్లి తండ్రి ఎంత కష్టపడి వాళ్ళ కష్టానికి వాళ్ళు పోయినారు. స్థానికులు చెబుతున్నది ఏంటంటే అసలు మృగాలు కూడా చేయని పని అతను ఆ చిన్నారి చేతులు వడతిప్పేసి బ్లేడుతో కోసి కొరికి మానవ మృగం అనొచ్చు, మానవ మృగం కంటే అతి కిరాతంగా చంపినాడు. అయితే మామూలుగా ఇక స్థానికులు ఏమంటున్నారంటే వాడిని ఇక్కడికి తీసుకొచ్చి తమకు అప్పచెప్పాలని, వాడిని అంతు చూస్తాము, వానికి కఠినంగా ఇక్కడే ప్రజలే శిక్షిస్తామని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వాడిని అప్పచెప్పేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, ఆ చిన్నారిని కూడా బయట తీసుకొచ్చే ప్రసక్తే లేదని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ సంఘటన అసలు జిల్లాలోనే తీవ్ర కలకలం రేగిపోయింది. ఈ సంఘటన పట్ల మా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా తీవ్రంగా స్పందిస్తూ అసెంబ్లీ అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మదనపల్లిలో చిన్నారి రిషితపై చాలా పెద్దగా అవుతుంది. అదే కాకుండా ఆ పాప హత్య చేయడం చాలా బాధ. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. నిందితుని పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ మేరకు తాను పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సంఘటన గురించి రాష్ట్ర హోంమంత్రి దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే గారు స్పష్టంగా చేసినట్లు తెలుస్తుంది. అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చినబాబు కూడా డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడి నిందితుని పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఆయన హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరినట్లు తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. పోలీస్ పరంగా మనకి న్యాయం జరగాలి అన్నా, ఇప్పుడు మీకు మీ కుటుంబానికి న్యాయం జరగాలన్నా, ఇప్పుడు అమ్మాయిని పోస్ట్ మార్టం చేసి ఇంత బాడీని అక్కడ నుంచి మనం చేయాలి కదా. ఇప్పుడు మీరంతసేపు మనం అంటే మీ బాధలో కానీ మీ ఆవేదనలో కానీ తప్పు ఉందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఏ పొజిషన్ లో ఉన్నా అలాంటి వాళ్ళు మనం అలాగే రియాక్ట్ అవుతాం. అందరికీ పిల్లలు ఉన్నారు మనకి, కానీ దురదృష్టం ఇడియట్ అలా చేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెం పోలీసులకు సహకరించండి. ఇప్పుడే నీ భార్యతో కూడా మాట్లాడినా నేను, వాడినైతే జైలు నుంచి బయటకు రాకుండా శిక్ష విధించేటట్టు చేస్తాం మేము. అసలు మరికొంతమందితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ చిన్నారి గురించి. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం ఆ చిన్నారిని అతి దారుణంగా, మానవ మృగం కంటే ఘోరంగా, అసలు మనుషులు చేసే పనే కాదు ఇది. ఈ సంఘటనను ఎలా చూస్తారు? ఇటువంటి వారి పట్ల ఎలా ప్రభుత్వాలు వ్యవహరించాలంటే ఏం చెప్తారు? మా నీరుగుంటపల్లి వచ్చిందో చాలా ప్రశాంతత ఏరియా సార్. ఇట్లా జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు, ఎప్పుడు జరిగింది కూడా కాదు. కానీ ఇట్లా చిన్నారి పాప మీద ఇట్లా అఘాయిత్యం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అందరూ ఇక్కడ కూలీ పనులు, టమాటా మండి పనులు, చేనేత మగ్గాలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మగ్గాలు చేసుకునే వాళ్ళు అందరూ వాళ్ళ బిజీలో ఉంటారు. పెద్దలు కూడా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏమి అనేది వాళ్ళ మీద కంటిన్యూ చేయాలి. కానీ ఇది చట్ట ప్రకారం కాదు, చట్టాన్ని దాటి న్యాయం చేయాలి సార్. ఎందుకంటే చట్ట ప్రకారం పోతే కన్నా 3 పూట్ల పుష్కాలు, బిర్యానీలు, రాత్రి డిన్నర్లు పెట్టి మేపుతా ఉండడం ఇది చట్టాన్ని దాటి చేయాల్సిన న్యాయమే సార్ ఇది. ఎందుకంటే ఒకసారి ఇట్లా జరిగిందంటే రేపొద్దున వచ్చే జనరేషన్స్ కూడా భయం ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, పిల్లల్ని టచ్ చేయకూడదు, ఆడవాళ్ళని టచ్ చేయకూడదు. దీన్ని పోలీసులు కూడా కానీ చట్టం దాటి తర్వాతనే దీన్ని న్యాయం చేయాలి. ఎందుకంటే అంత చిన్న కూలీ పనులు చేస్తున్న వాళ్ళే, ఇది ఎప్పుడు పిల్లల్ని చూసుకొని ఉండలేరు. స్కూల్ పోయే పిల్లలు ఉంటారు, కాలేజ్ పోయే పిల్లలు ఉంటారు. వాళ్ళ మీద ఒక చెడుగా కంటి చూపు చూడాలంటే కూడా కానీ భయం ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని దాటి న్యాయం చేస్తేనే ధర్మం పని జరుగుతుంది సార్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే చట్టం ప్రకారం అతన్ని శిక్షిస్తే బిర్యానీలు, అన్నాలు పెట్టి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి.
చట్టాన్ని కొంచెం చట్ట పరిధి దాటి అతన్ని శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కొన్ని వందల మంది ఇక్కడ ఉండగా మరికొంతమంది జాతీయ అనంతపూర్ తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించడం, దాదాపు 3 గంటల పాటు ఆందోళన కార్యక్రమము రాస్తారోకోలు నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా అక్కడ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులైతే కానీ, ప్రజా సంఘాల వారైతే కానీ, ప్రజలైతే కానీ మూకుమ్మడిగా అక్కడికి వచ్చి ఆ అమ్మాయి, ఆ చిన్నారి రిషిక కుటుంబానికి అండగా నిలుస్తూ ఈ సంఘటన పట్ల వాళ్ళు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఇదే సంఘటనకు సంబంధించి ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విషయాన్ని మనము పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వాళ్ళు ప్రస్తుతం నిరాకరించారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే తాము స్పందిస్తామని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.